శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. ఓం ఓం భూస్వః తస్వ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందొచ్చని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుడుగరు. జనక, కార్తీక మాసం నందు సర్వ సత్కారములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవులు ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయం ముందు గాని దీపముంచిన వారు సర్వ సంపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసం ముందు హరిహరాదులు సన్నిధిలో ఆవినితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరుకునప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను నొకటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకగా కథగలదు వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమార్చుచుండగా నచ్చటకు పిప్పులాదుడను ముని పొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరుచుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పొంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కుసించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత ముని పొంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని దేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రభక్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదాలములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 4 దినములు అంటుల చేశాను. తత్పుణ్య కార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కుమారుడిని గనను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటిన పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దారధర్మములు చేసి ఆ బాలునకు సత్రజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తమ దేశమంతటయు ప్రతి సంవత్సరము కార్తీకవాస వ్రతములు దీపారాధనలు చేయండి రాజు శాసించను. రాజకుమారుడు చిత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ఈ కత్తి సాము మొదలగు నేర్చుకునను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపుగగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొండుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడిని చూడనట్లుగా విననట్లుగా ఉండేది. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజల భయంకంపితులను చేయుచుండెను. అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ ఆడపడుచు చుచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అంత చందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి, మన్మధునికై నన్ను సఖ్యము కాదు. అట్ట స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో నామము సమీపించి తమ కామవాంఛ తెలియచేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధరాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయనంది రానికి తీసుకుని పోయి
భోగములను అనుభవించెను. ఇట్లా ఒకరొకరు ప్రేమలో పరవశములొకటి చేత వారు ప్రతిదినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండరి. ఇటులా కొంతకాలము జరిగిన. ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధి పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకున్నవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్యమి మార్గమున బయలుదేరి. ఈ సంగతి ఇటుల పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను. ఆ కామకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢలింగాన మొనకొంచుకుని సమయాన చికటగా ఉన్నది, దీపం వండిన బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమీదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహా ఆనందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులచుండగా అదే ఎదునుగా ఆమె భర్త తన మొలన్న కత్తి తీసి ఒక వేటుతో తన భార్యను రాజకుమారుని ఖండించి తమ కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్య కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సమవారగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శుభదేవతలు ప్రేమికులిద్దరిని తీసుకుని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మీన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతుల విషయంలో వచ్చేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరలు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నిటిని నశించిపోవునని, కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు దేవదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణనంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికి జరగనివ్వను, తప్పప్పులు ఎలాగన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయమున ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తింపవలసిందే. తాము చేసిన దీపారాధన ఫలములు కొంత బ్రాహ్మణుడు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యములకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను. కాన కార్తీక మాసంలో నక్షత్రములనందు దీపములుంచిన వారు జన్యరాహిత్యమందురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము.